మంచు విష్ణు కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా కన్నప్ప రిలీజ్ అయి నిన్న గురువారంతో 7 రోజులు అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా తెలంగాణలో ఈ సినిమా 6 కోట్లు కాదు 12 కోట్లు 13 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ నుంచి 4 కోట్లు, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 4 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 2 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 1,60,00,000, గుంటూరు నుంచి 1,60,00,000, కృష్ణా నుంచి 1,60,00,000, నెల్లూరు నుంచి 1,50,00,000. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారంలో కన్నప్ప సినిమా 27 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక అండ్ కేరళ, తమిళనాడు అండ్ హిందీ అన్నీ కలిపి 9 కోట్లు గ్రాస్ వస్తే ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి మరో 5 కోట్లు గ్రాసు. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కన్నప్ప సినిమా మొదటి వారంలో 44 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇవి మంచు విష్ణు కెరియర్కి హయ్యెస్ట్ కలెక్షన్స్, కనీ విని ఎరగని కలెక్షన్స్. బట్ ఇవన్నీ కూడా ప్రభాస్ చలవే అని చెప్పాలి. మొదటి 3 రోజులు వీకెండ్లో అంటే మొదటి రోజు 16 కోట్లు వచ్చాయి శుక్రవారం, రెండో రోజుకు 10 కోట్లు వచ్చాయి, మూడో రోజు 10 కోట్లు వచ్చాయి. సో మొదటి వీకెండ్ మొదటి 3 రోజుల్లో 36 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇక సోమవారం నుంచే కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. సోమవారం 3 కోట్లు వస్తే మంగళవారం 2 కోట్లు వచ్చాయి, బుధవారం 1,50,00,000, నిన్న గురువారం 1 కోటి. సో తగ్గుతూ వస్తున్నాయి కలెక్షన్స్. పెరగాల్సింది ఒక తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి కలెక్షన్స్. కేరళలో మోహన్ లాల్ని పెట్టుకున్న కోటి వచ్చింది అక్కడ. హిందీలో అక్షయ్ కుమార్ దయ వల్ల ఒక 2 కోట్లు వచ్చాయి. ఇక తమిళనాడులో ఎవరు చూడట్లేదు, ఓవర్సీస్లో ఓకే పర్లేదు. ఓవరాల్గా చూసుకుంటే అంటే ప్రభాస్ వల్ల వచ్చాయి కలెక్షన్స్. ఇవి మన మంచు విష్ణు కెరియర్లోనే 44 కోట్లు కానీ ఎప్పుడు చూడలేదు, 20 కోట్లు ఎప్పుడు దాటలేదు మన ఎవరు మంచు విష్ణు సినిమాలు గ్రాస్. ఒక ఢీ కానీ దేనికైనా రెడీ, 2 సినిమాలు హిట్ అతని కెరియర్లో 20 కోట్లు ఎప్పుడు దాటలేదు. అలాంటి డబల్ వచ్చాయి. బట్ అయినా పర్లేదు, బాగానే కలెక్షన్స్ బాగున్నాయి. నాకైతే సినిమా నచ్చింది. నేను 2 సార్లు చూశాను. చాలామంది చూడట్లేదు ఎందుకో సినిమాను. ఇక ఈరోజు శుక్రవారం కొత్త సినిమా ఉంది తమ్ముడు. రేపు శనివారం ఆదివారం ఏమన్నా కలెక్షన్స్ ఉంటే ఉండొచ్చు. సో 50 కోట్ల గ్రాస్ సరిపెట్టుకుంటుంది. సరే, అది పక్కన పెట్టేస్తే ఇక 44 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 22 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 180 కోట్లు అయితే మంచు విష్ణు ఓన్ రిలీజ్ చేశాడు. డిస్ట్రిబ్యూటర్లకు అమ్మలేదు, ఓటీటీకి అమ్మలేదు. తెలుగులో మన మైత్రి మూవీ మేకర్స్ ద్వారా 5% కమిషన్కి ఓన్ రిలీజ్ చేశాడు. సో 22 కోట్లు వచ్చాయి. 5% కమిషన్ తీసేస్తే 2 కోట్లు తీసి 20 కోట్లే వచ్చినట్టు మంచు విష్ణుకి 180 కోట్లు పెడితే. అదృష్టానికి హిందీ టెలివిజన్కి 20 కోట్లకి అమ్మేశాడు ఇప్పుడు. సో 40 కోట్లు రికవర్ అయినట్టు. ఇంకా 140 కోట్లు రావాలి. ఇంకా హిందీ ఓటీటీ, తెలుగు ఓటీటీ, తమిళ్ ఓటీటీ, తెలుగు టీవీ ఇవన్నీ అమ్మాలి. కాబట్టి మోస్ట్లీ రికవర్ అవ్వచ్చు. సినిమాకి మంచి టాకే ఉంది. ప్రభాస్ ఉన్నాడు, మోహన్ లాల్ ఉన్నాడు. కాబట్టి ఓవరాల్గా రికవర్ అవుతుంది. బట్ బాక్స్ ఆఫీస్ థియేటర్ విషయానికి వస్తే థియేటర్లో కనీసం 80 కోట్లు రావాలి. ఎందుకంటే 100 కోట్లు ఓటీటీ డీల్ అనుకున్నా 80 కోట్లు షేర్ రావాలంటే 160 కోట్లు గ్రాస్ రావాలి. సో కష్టమే. కాబట్టి థియేటర్గా సినిమా కమర్షియల్గా ఫ్లాప్, బట్ ప్రొడ్యూసర్గా రికవర్ కావచ్చేమో ఓటీటీ డీల్స్ వల్ల. అది మన కన్నప్ప. మన మంచు విష్ణు, మంచు మోహన్ బాబు, రెబల్ స్టార్ ప్రభాసు, లాలటన్ మోహన్ లాలు, శరత్ కుమారు, ఇంకా చాలామంది ఉన్నారు సినిమాలో. రిలీజ్ అయిన మొదటి వారంలో 44 కోట్లు గ్రాసు. మంచి కలెక్షన్స్ మంచు విష్ణు కెరీర్ పరంగా. బట్ సినిమా బడ్జెట్ పరంగా అయితే సరిపోవు. సినిమా 44 కోట్ల గ్రాస్లో థియేటర్లో ఏమంటారు డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చి 22 కోట్లు ఉంది. సినిమా బడ్జెట్ ఏమో 180 కోట్లు. సో 80 కోట్లు రావాలి థియేటర్స్లో, 20 కోట్లు వచ్చినట్టు, 60 కోట్లు రానట్టే. సో సినిమా కమర్షియల్గా ఫ్లాపే. ఓకే, బాయ్.